ఎమ్మెల్యే అంత అరాచకం చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ సీఎం గారితో డైరెక్ట్ రిలేషన్ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి డైరెక్ట్గా పార్టీ నుంచి వాళ్ళకి చెప్పించుంటే బాగుంటుంది కదా. ఖచ్చితంగా చెప్పించున్నాను. ఇది కూడా ఐ షుడ్ ఇప్పుడు ఓపెన్గా చెప్పిన అవసరం ఉంది నేను చెప్తున్నాను. ఎప్పుడైతే నా మీద ఈ పిల్ వేస్తున్నాడో అప్పుడు నేను కేవీపీ గారికి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి ఎదురుగా చెప్పాను. ముఖ్యమంత్రి గారు ఎంజీవీకే భాను అని ఉన్నాడు ఆయన దగ్గర, ఆయన నా క్లాస్మేట్ కూడా. సో భానుకి చెప్పి మురుగేష్ది కదా ఆ పిలిచి ఎమ్మెల్యే ఒకసారి మాట్లాడవా ఏంటి జరిగింది కనుక్కో సార్. సో భాను గారు పిలిచి ఎమ్మెల్యే గారిని తర్వాత వాళ్ళందరినీ సర్పంచ్ని సార్ అందరినీ పిలిచి మాట్లాడచ్చు. సో ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు, నన్ను మీరు బాగా క్షోభ పెట్టినారు సార్. ఎంకే సింగ్ నేను క్షోభ అంటే ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ క్షోభ మీన్స్. నేను బాగా చెప్పాను, ఏమే నేను నా డ్యూటీ చేసినాను, ఇవి నా మీద అయినది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ టు మార్ మై ఇమేజ్. సి యూజ్ ఆఫ్ ఆర్డర్లీస్ ఈజ్ ఓకే, బట్ యూజింగ్ అంటే నా మీద ఎలాంటి తప్పుడు ఫ్రేమ్ చేయడం అన్నది అన్యాయం కాదు, అది అన్యాయం అది. సో ఎమ్మెల్యే సెడ్ ఐ హ్యావ్ స్పెండ్ అరౌండ్ 7 lakh rupees in this case. If you pay that money, I will withdraw. Bhanu stands witness to this. సో మీరు 7 లక్షల రూపాయలు ఇస్తే కేసు విత్డ్రా చేసుకుంటాడు చెప్పిన. చెప్తే దెన్ ఐ టోల్డ్ భాను, అరే ఏమి చేయనప్పుడు నేను డబ్బులు ఇస్తే నేను చేసినట్టే కదా, మీరు కమిట్ అయినట్లు ఇంకా నేను చూసుకుంటా. ఐ విల్ సీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్, లెట్ ఇట్ కమ్. ఇట్ మే స్పాయిల్ మై కెరియర్ ఫర్ సమ్ టైమ్, బట్ నిజం విల్ ఆల్వేస్ బి దేర్, ఇట్ విల్ స్టాండ్ అప్ అని ఐ కేమ్ అవుట్. అప్పుడు ఆయన నా మీద రిపోర్ట్ రాసినందుకు ఒక ఛార్జ్ మెమో ఇచ్చినట. పిఎస్ఆర్కి ఇచ్చిన రిపోర్ట్. ఓకే, ఛార్జ్ మెమో ఇస్తే బికాస్ ఎవ్రీ వన్ నోస్ దిస్ ఇస్ ఫాల్స్, ది సీఎం హిమ్సెల్ఫ్ నోస్, సో హీ డ్రాప్డ్ ఇట్, యాక్షన్ వాజ్ డ్రాప్డ్. అప్పుడు ఎమ్మెల్యే కంటెంప్ట్ వేస్తాడు నా మీద, గవర్నమెంట్ మీద, ఏమని యాక్షన్ ఏమి తీసుకోలేదు ఆయన. కోర్టుకు కోపం వస్తుంది, అన్నీ తప్పుడు ఫ్రేమ్ చేసినాను కోర్ట్, బికాస్ కోర్ట్ గోస్ విత్ ది వాట్ ఎవర్ ది ఎవిడెన్స్ గివెన్ టు దెమ్ వెదర్ ఇట్స్ ఫ్రేమ్డ్ ఆర్ అన్ఫ్రేమ్డ్. దెన్ కోర్స్ ఆస్ టు మేక్ ఏ సిఐడి ఎంక్వైరీ ఆన్ దట్. ఓకే అని ఆ బిల్ క్లోజ్ చేసింది. సిఐడి ఎంక్వైరీకు నేను స్టే తెచ్చిన. సో దట్స్ హౌ ది హోల్ స్టోరీ. ఇంకా ఇష్యూ అక్కడ క్లోజ్ అయింది.